హలో ఎవరివన్, నేను మీ టెక్ గురు మురళీ పొన్నాల. ఈరోజు మీ ముందుకు 8x8x8 ఈ ఫార్ములాను మీ అందరి ముందుకు తీసుకొస్తున్నా. నేను ఇంతకు ముందు చెప్పిన వీడియోలో 5 o'clock అంటే 5 o'clock నిద్ర లేస్తే ఏం జరుగుతుంది, 21 days ఎలాంటి మన యాక్టివిటీస్ చేస్తే మనకు మంచి జరుగుతుంది అనేది మాట్లాడుకున్నాం. ఆ వీడియోలో మీ అందరికీ చెప్పాను 8x8x8 ఫార్ములాతో మీ ముందుకు వస్తున్నానని. ఇప్పుడు ఆ వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నా. మీరు ఏ ప్రొఫెషన్ అయినా అవ్వండి, ఏ ఫీల్డ్ అయినా అవ్వండి, మనం సక్సీడ్ అవ్వాలంటే టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకు టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి? బికాస్ ఇప్పుడు టైం వేస్ట్ చేస్తే మళ్ళీ మనకు తిరిగి రాదు. కాబట్టి 24 hours మనము 3 partsగా డివైడ్ చేసుకోవాలి. 3 parts డివైడ్ చేసి ఈచ్ 8 parts మనము ఏమేమి చేయాలి, 8 hours ఏం చేయాలి, దాని తర్వాత 8 hours ఏం చేయాలి, దాని తర్వాత 8 hours ఏం చేయాలి, అదే నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్, నిద్ర లేచిన వెంటనే ఏం చేయాలి, తర్వాత ఎప్పుడు వర్క్ చేయాలి, తర్వాత ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో నేను ఇచ్చే టిప్స్ మీకు 101% మీ లైఫ్ ఖచ్చితంగా పడతాయి. కాబట్టి వీటిని స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ బాగా వినండి. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి తెలుసు నిద్రపోవడం, కానీ ఏ టైంలో నిద్రపోవాలనేది చాలా మందికి తెలియదు. బికాస్ ఆఫ్ మనకున్న ఈ మోడ్రన్ లైఫ్ స్టైల్స్ వల్ల మనము పడుకునేటప్పుడు చదవడం కానీ, లేకుంటే వర్క్ చేయడం కానీ, లేకుంటే లేయాల్సిన టైంలో నిద్రపోవడం కానీ, తినాల్సిన టైంలో తినకపోవడం కానీ, తినకపోవడం టైంలో తినాలి అనిపించడము, ఇలాంటి అన్రొటీన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనము చాలా రోగాలకు అడిక్ట్ అయిపోయి మనము చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం. వీటన్నిటిని కూడా మనము ఓవర్కమ్ చేసుకోవాలి అంటే మనం కరెక్ట్గా ఈ 8x8x8 అనే ఫార్ములాను కూడా మనం వాడుకోగలిగితే ఖచ్చితంగా మనకి అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ ఫస్ట్ మనము నిద్ర, రెండోది ఆహారం, ఇవి రెండు బాడీకి ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఏదైనా ఒక రోజు ఏదైనా ఫెస్టివల్ కానీ, లేదంటే మూవీకి వెళ్ళినప్పుడు కానీ, లేదా మన ఫ్రెండ్స్తో మీట్ అయినప్పుడు కానీ, ఒక్కరోజు మనం నిద్ర సరిగా పోకపోతే మనకు 4 days పడుతుంది. ఆ నిద్రను మనము అడ్జస్ట్ చేసుకొని రికవరీ స్టేజ్లోకి రావాలంటే 4 days పడుతుంది. ఆ 4 days కూడా మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా వర్క్ చేయదు. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే 8 hours హ్యాపీగా నిద్రపోండి. ఎందుకంటే మన బాడీ కూడా ఒక మిషనే. ఇప్పుడు ఏదైతే మిషన్కి మనము రెస్ట్ ఇస్తామో, ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఈవెన్ ఒక మోటార్ సైకిల్ తీసుకున్నా, లేదా ఒక ట్రాక్టర్ తీసుకున్నా, లేదా ఒక ఫ్యాన్ తీసుకున్నా, ఏసీ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా దానికి ఓవర్ హీట్ అయిపోయిందంటే దాన్ని ప్రొడక్టివిటీ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. మనం హీట్ ఎక్కువ కాకూడదు. బాడీ ఎక్కువ హీట్ అయితేనే మనకు జ్వరం వచ్చేస్తుంది. అలాగే మన బాడీని ప్రాపర్గా మనం చూసుకోగలిగితే మనకు సపోర్ట్ చేస్తుంది. ఏం పని చేసేదానికైనా కూడా మన బాడీ సపోర్ట్ చేయకపోతే, బాడీలో ఉన్న ఆర్గాన్ సపోర్ట్ చేయకపోతే మనం ఏమి చేయలేం. అందుకని 8 hours నిద్ర మ్యాండేటరీ అంటారు. కొంతమంది 6 గంటలు నిద్రపోతే ఓకే అంటారు, 7 hours నిద్రపోతే ఓకే అంటారు, 10 hours నిద్రపోతే ఓకే అంటారు. కానీ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ని బట్టి, ఇప్పుడు మనము ఈ ఏజ్లో టీనేజ్లో ఉన్న వాళ్ళు, ఐ మీన్ టు సే మేబీ 20 years నుండి 35 years మధ్యలో ఒక 6 to 7 hours మధ్యలో నిద్రపోతే కూడా చాలు. ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఎక్కువ బాడీ రెస్టెడ్ అవుతుంది. తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు కూడా బాడీకి ఎక్కువ రెస్ట్ ఇస్తే మంచిది అని నిపుణులు చెప్తున్నారు. దాని ఆధారంగానే నేను కూడా మీకు ఎంతో రీసెర్చ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకొని వస్తాను. ఏదో కామెడీగా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే కాదు. చిన్నపిల్లలు ఎక్కువ నిద్రపోతారు. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ పుట్టిన పిల్లడు అయితే వాడు ఎప్పుడో ఆకలి అయినప్పుడు తప్ప మిగిలిన టైంలో మొత్తం మత్తుగా నిద్రపోతానే ఉంటాడు. ఒక 3 months అయిన తర్వాత ఆడడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వాడికి ఒక ఫస్ట్ 22 hours నిద్రపోయి ఒక 2 hours మెలకుగా ఉండేవాడు. 18 hours నిద్రపోయి 6 hours మెలకుగా ఉంటాడు. దాని తర్వాత 12 hours నిద్రపోయి ఇంకొక 12 hours మెలకుగా ఉంటాడు. దాని తర్వాత నిద్రపోని మీ అందరూ చూస్తూ ఉంటారు చిన్న పిల్లలు ఎలా ఉంటారు. ఇవాళ నాకు కూడా 2 kids ఉన్నారు. వాళ్ళు కూడా బలవంతం మీద మా అమ్మాయి అయితే హ్యాపీగా టైం నిద్రపోతుంది, మా అబ్బాయి అయితే వాళ్ళు బలవంతం మీద నిద్రపెట్టారు. అది డిఫరెంట్ స్టోరీ. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇందులో అవసరం లేదు.
ఇప్పుడు నిద్రపోతే ఏజ్ గ్రూప్ని బట్టి మనం కరెక్ట్గా నిద్రపోతాం. ఇప్పుడు మీ అందరికీ ఆ 21 days ఛాలెంజ్లో 5 o'clock నిద్రలేసి ఏం బెనిఫిట్స్ వస్తాయి, దానివల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయనేది మీకు అందరికీ చెప్పాను. ఆ లింక్ మీకు బయోలో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కావాలంటే చూడండి మళ్ళీ మీ రెఫరెన్స్ కోసం. దీని తర్వాత 8 hours మనం ప్రాపర్గా నిద్రపోతే ఫుల్ రెస్ట్ దొరుకుతుందని మీకు తెలుసు, నాకు తెలుసు. రెస్ట్ దొరికిన వెంటనే మీరు బాగా ఆలోచించండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు రేపే 5 o'clock నిద్రలేసి మీరు ఖచ్చితంగా చూడండి ఎంత ఫ్రెష్గా మీరు ఉంటారు, ఆ రోజంతా ఎంత యాక్టివ్గా ఉంటారు మీకే అర్థమవుతుంది. ఇది ఏదో ఒక ట్యాబ్లెట్ ఇస్తానో మెడిసిన్ ఇస్తానో మనకు అంత ఎనర్జీ రాదు. మనం 5 o'clock నిద్రలేసి ఆ చెప్పిన యాక్టివిటీస్ మనం కన్నా ఆన్ టైం కంప్లీట్ చేస్తే మనకు ఖచ్చితంగా మన బాడీలో కాస్మిక్ ఎనర్జీ ఇంజెక్ట్ అయ్యి మనకు కావాల్సిన అంటే ఫుల్ మనము బ్యాటరీ ఫుల్ అయితే మనం ఎలా అయితే మనం మొబైల్ని బాగా వాడుకోగలమో ఇక్కడ కూడా అంతే. మన బాడీలో ఫుల్ ఎనర్జీ ఉంటే నువ్వు పోయిన ప్రతి చోట కూడా మీరు పనిచేసే ప్రతి వర్క్లో కూడా యాక్టివ్గా ఉంటారు. అప్పుడు మీరు మీ మేనేజర్ల దగ్గర కావచ్చు, లీడ్ల దగ్గర కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ ప్రశంసలు వాళ్ళ మన్ననలు పొంది నెక్స్ట్ లెవెల్ వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. ఇది దాని తర్వాత 8 hours మనం కెరియర్ గురించి పక్కాగా ఫోకస్ చేయాల్సిందే. మనకు మీరు ఏ కెరియర్లో అయితే చూస్ చేసుకోవాలనుకుంటున్నారో, ఒకవేళ సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలా, లేదా డేటా సైన్స్ ఇంజనీర్ అవ్వాలా, లేదా ఏఐ ఇంజనీర్ అవ్వాలా, లేదంటే ఇంకా డాక్టర్ అవ్వాలా, లేకుంటే యాక్టర్ అవ్వాలా, ఏ ఫీల్డ్ అన్నా అవన్నీ దానికి సంబంధించిన స్కిల్స్ అన్ని మనం లిస్ట్ డౌన్ చేసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. దాన్ని రోడ్ మ్యాప్ అంటారు. స్కిల్స్ని ఫస్ట్ మనం లిస్ట్ డౌన్ చేసుకొని మనకు ఆ స్కిల్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయా, ఉంటే వాటిని ఇంకా ఎఫెక్టివ్గా ఎలా మెరుగుపరుచుకోవాలి, లేదు అంటే వాటిని ఎలా గెయిన్ చేయాలి. ఇది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది చేసే తప్పు ఏమంటే స్కిల్స్ సగం స్కిల్స్తో డైరెక్ట్గా ఎంటర్ అవ్వడము. ఎస్, ఎంటర్ అయిన తర్వాత అయినా మనం అప్డేట్ అవుతున్నాము అంటే అప్డేట్ కాకపోవడము, అంటే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే మనం అప్డేట్ అవ్వము. కంఫర్ట్ జోన్ ఈజ్ ద వెరీ డేంజరస్ జోన్. మీ అందరికీ తెలుసు, సీట్ ఎంత మెత్తగా ఉంటుందో మనకు అంత టఫ్ ఉంటుంది మన లైఫ్. అందుకే కంఫర్ట్ జోన్ నుండి బయట వచ్చాయి. అందుకే 8 hours మీకు ఒకవేళ ఏ స్కిల్స్ మీకు సూటబుల్ అవుతాయో మీకు తెలియకపోతే కమెంట్లో అడగండి. మీ ప్రొఫెషన్ ఏదో అడగండి. ఖచ్చితంగా నేను మా టీము మీకు ఆ ప్రొఫెషన్ తగ్గట్టుగా ఏ స్కిల్స్ నేర్చుకుంటే మీ జీతం పెరుగుతుంది. మీ జీతం పెరిగితే మీ జీవితాలు మారుతాయి. మీ అందరికీ తెలుసు 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. దీనివల్ల పైసలు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంట. డబ్బులు రావాలి అంటే నీ దగ్గర స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ కోసం ఆ 8 hours డివైడ్ చేసుకో. ఆ 8 hours కూడా ఆ 8 hours ఎలా వర్క్ చేయాలి చెప్తా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ 1 minute బాగా ఇంపార్టెంట్ విషయం ఇది. పోమోదోరా టెక్నిక్ అంటారు. ఇలాన్ మస్క్, ఈ గొప్ప కంపెనీస్ క్రియేట్ చేసిన వీళ్ళందరూ కూడా, ఈవెన్ ఇన్ఫోసిస్ అధినేత అవ్వచ్చు, విప్రో రతన్ టాటా సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మీరు గమనిస్తే వీళ్ళు మల్టీ టాస్కింగ్ చేయరండి. వీళ్ళు ఒక్కో టాస్క్ని ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఒక టాస్క్ ఇప్పుడు పోమోదోరా టెక్నిక్ మీ అందరికీ బాగా తెలుసు. అది 25 minutes ఒక టాస్క్ మీద ఫోకస్ చేయడము, 5 minutes మనం బ్రేక్ తీసుకోవడం. అలా మీరైతే ఒకవేళ 45 minutes ఒక వర్క్ చేసి 15 minutes బ్రేక్ తీసుకోండి, లేదా 1 hour వర్క్ చేసి 15 minutes బ్రేక్ తీసుకోండి. దీనిలో ఈ బ్రేక్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అది కూడా ఎలా అంటే సార్, ఇప్పుడు మన కంప్యూటర్ మన మొబైల్స్ కూడా రీస్టార్ట్ అయితే మళ్ళీ అన్ని వర్క్ చేయడం స్టార్ట్ అవుతాయి బాగా. కొన్నిసార్లు మనము సిస్టమ్ హ్యాంగ్ అయిపోతే కూడా రీస్టార్ట్ చేయి, సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తారు? మనం కూడా అంతే. మనము హ్యాంగ్ అయిపోయినప్పుడు, మెంటల్గా ఎక్కువ ప్రెషర్ అయిపోయినప్పుడు పడుకొని లేస్తే మనం కూడా రీప్రెస్ అయిపోతాం. అలా మనం ఖచ్చితంగా ఇలా టెక్నిక్స్ అన్ని చేయాలి. అందుకే ఎవ్రీ 1 hour కానీ, లేదా 45 minutes కానీ, లేదా 25 minutes కానీ షార్ట్ బ్రేక్స్. ఆ బ్రేక్లో కూడా మళ్ళీ వెళ్ళడము, ఏదో గలీజ్ పనులు చేయడము, తాగడము, లేకపోతే స్మోక్ చేయడము, ఇలా కాకుండా జస్ట్ ఒక 5 minutes వాక్ చేయి. వాక్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఎక్కడెక్కడ మన బ్లాక్ అయిపోయిన ఇంటర్నల్గా ఏవైతే కొన్ని కండరాలు బ్లాక్ అవుతాయో అవన్నీ రిలీజ్ అవుతాయి. దానివల్ల మళ్ళీ యాక్టివ్గా నువ్వు స్టార్ట్ చేస్తావు. అలా నువ్వు కూడా 8 hours కరెక్ట్గా వర్క్ చేస్తే స్కిల్స్ని అందరూ, ఇప్పుడు కొంతమంది సార్ నేను ఇంటెలిజెంట్ కాదు సార్, నేను యావరేజ్ స్టూడెంట్ సార్, నాకు చెప్పేవాళ్ళు లేరు సార్, మా ఇంట్లో నాకు సపోర్ట్ లేదు సార్, సొసైటీలో ఇవన్నీ ఎవరికి సపోర్ట్ చేయరు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీకు నువ్వు సపోర్ట్ చేసుకో. నీ బ్రెయినే నీకు సపోర్ట్ చేయనప్పుడు ఇంకొకరు ఎందుకు సపోర్ట్ చేయాలి నీకు? ఈ 8 hours అలా ప్లాన్ చేసుకో. నీకేమైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని అడుగు, ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాం. సో ఇంతవరకు మనము ఫస్ట్ 8 ఏం చేయాలి, నెక్స్ట్ 8 ఏం చేయాలి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు లాస్ట్ 8 ఏం చేయాలి, అది
వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ చెప్పాను, ఈ 8 hours లో మనము ఎలాంటి వర్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము అనే దాన్ని బట్టే మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మనకి 8 hours అనేది ఖాళీ టైం దొరుకుతుంది. మనకి ఈ టైం దొరకడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏమిటంటే, ఇప్పుడు కొన్ని పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ లేదంటే మనకు ఉపయోగమైన వర్క్ల మీద మనం కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మనకి ఎటువంటి సమస్యలు రావు. కానీ 8 hours లో చాలా మంది ఏం చేస్తారంటే డిప్రెషన్ లోకి వెళ్ళడము, వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకోవడము, లేదంటే వాళ్ళని ఇంకొకరితో కంపేర్ చేసుకోవడము, లేదంటే వాళ్ళ వల్ల కాని పనుల గురించి ఎక్కువ ఆలోచించడము, లేదంటే ఇంకా టైం ఉంటే ఈవెన్ పబ్జీనో లేకపోతే లూడోనో ఇలాంటి గేమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడము, లేదంటే ఏదో రకంగా ఆ 8 hours ని వాళ్ళు ఏం చేస్తున్నారు, పనికిరాని వర్కుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా ఉన్న నెక్స్ట్ 8 hours ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అందుకని ఎంటీ బ్రెయిన్ విచ్ ఈస్ ఈక్వల్ టు డెవిల్స్ వర్క్ షాప్. ఇది చాలా వరకు మీకు బాగా అర్థమవుతుంది. మనం ఖాళీగా ఉండే కొద్దీ మన బ్రెయిన్ అనేది చాలా వరకు కరప్ట్ అయిపోతుంది, లేనిపోని పనికిరాని ఆలోచనలు. అందుకే మనము ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్, మీరు లైఫ్లో సక్సీడ్ అవ్వాలి అనుకుంటే మీకు పని ఉన్నా పని లేకపోయినా మిమ్మల్ని మీరు బిజీ చేసుకోండి. మీరు బిజీ చేసుకోలేదు అంటే ఖచ్చితంగా మీరు రాంగ్ ట్రాప్ లేక పడడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని ఆ 8 hours లో 2 hours ఒక కొత్త హ్యాబిట్ ఏదైనా మంచి, అది ఉపయోగపడే హ్యాబిట్, అది రీడింగ్ బుక్ అవని. ఇప్పుడు మనకు డిజిటల్ గా మనం ఏది చదివినా, అది ఇంటర్నెట్ లో అవని లేదా మొబైల్లో అవని లేదంటే ఇంకా ఎక్కడైనా ఏ సోర్స్ లింక్ అయినా మనం చదివితే కూడా మనకు డిజిటల్ గా చదవడం వల్ల మనకి బ్రెయిన్ లో స్టోర్ అవ్వడానికి టైం పడుతుంది. అదే మీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుండి మనకు బుక్కుల్లో చదివే అలవాటు. బుక్ రీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీడింగ్. దాని వల్ల మన మెమొరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే నేను చెప్పడం ఏమంటే, ఆ 8 hours, లాస్ట్ 8 hours లో 2 hours అట్లీస్ట్ మీరు బుక్ రీడింగ్ ప్రాక్టీస్ చేయండి. లేదా ఏదైనా ఫిజికల్ గా మీకు వచ్చిన ఏదైనా ఏ కాన్సెప్ట్ అయినా కూడా ఫిజికల్ గా మీరు ఒక పేపర్ మీద రాయండి. ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ టు ఎ పేపర్ మీద పెట్టేస్తే సగం ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిపోతుంది. మీకంటే క్లారిటీ వస్తుంది, మీ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం వల్ల మీకు సమస్యలు ఏంటి, దాన్ని ఎలా సొల్యూషన్. ప్రాబ్లమ్ గా ఆలోచించదు, దానికి ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈవెన్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా చిన్న సొల్యూషన్ తో సాల్వ్ చేసేయచ్చు. అందుకే చూడండి, ఈవెన్ మనం ఏ పెద్ద బిల్డింగ్ చూసుకున్నా కూడా బిల్డింగ్ పెద్దదే, దాన్ని ఓపెన్ చేసే కీ మాత్రం చాలా స్మాల్ గా ఉంటుంది. అలానే మనకు వచ్చే ప్రతి ప్రాబ్లం కూడా అది పెద్దది అనుకుంటే పెద్దది, లేదు మనం చూసే విధానంలో చిన్నది అనుకుంటే చిన్నది. కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఈ టైంని ప్రాపర్గా వినియోగించుకుంటే 8/8 ఈ ఫార్ములా కనుక కరెక్ట్గా మీరు వాడితే 100% మీరు సక్సెడ్ అయ్యేదానికి అవకాశాలు చాలా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక 2 hours మీకు ఇంకా నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోండి. ఇంకొక 2 hours మీరు యోగా, మెడిటేషన్ అంటే కంట్రోల్, మీ జ్ఞానేంద్రియాలు కావచ్చు లేదా అరిషడ్ వర్గాలు అవ్వచ్చు, వీటన్నిటిని కూడా మన కంట్రోల్లో మనం పెట్టుకోగలిగితే ఖచ్చితంగా మనము ఏ వర్క్ చేసినా కూడా 100% రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ పోటీ ప్రపంచంలో ఒకరి మీద కంపేర్ చేయడం కానీ, మన దగ్గర లేదు అని చెప్పి బాధపడడం కానీ, ఉన్న టైంని కరెక్ట్గా వినియోగించకపోవడం కానీ, లేదా అతి తిరుగుడు, అతి తినుడు, అతి వాగుడు, ఇలాంటివి ఏ వర్క్ చేసినా కూడా మనం ఆ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేము. మనం సమస్యల్ని కొని తెచ్చుకుంటే ఈవెన్ ఎవ్వరు మిమ్మల్ని మీకు హెల్ప్ చేయరు. మీకు ఏదైనా సమస్య యాక్సిడెంటల్గా మీకు వస్తే మీరు నిజాయితీగా హానెస్టీ ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం అయితే మీకు కనబడుతుంది. ఒకవేళ మీరుగా సమస్యల్లో కూరకపోతే మనం చేసుకున్న ఒక అన్ప్రొఫెషనల్ వే, లేదంటే మనము కొన్ని సరైన మార్గాలను ఎంచుకోకపోవడం వల్ల మనం సమస్యలో కన్నా కూరుకుపోతే ఎవ్వరు నిన్న ఆ సమస్యని ఇంకా వెలికి తీయరు. కాబట్టి మిత్రులారా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, టైంని ప్రాపర్గా వినియోగించుకోండి. మనీకి ఇవ్వాల్సిన ప్రియారిటీ మనీకి ఇవ్వండి, దానికన్నా ఎక్కువ ప్రియారిటీ టైంకి ఇవ్వండి. వీటి రెండింటికన్నా ఇంకా ఎక్కువ ప్రియారిటీ నన్ను అడిగితే హెల్త్కి ఇవ్వండి. మనం హెల్త్ ఉంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి మీరు 8 hours కూడా ప్రాపర్గా వాటర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ అంటే మనము
బాడీ ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉండాలి. డీహైడ్రేటెడ్ అవ్వకుండా రోజుకి అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అయినా తాగండి. 8 అవర్స్ ప్రాపర్గా నిద్రపోండి. 8 అవర్స్ హార్డ్ వర్క్ చేయండి. ఇంకొక 8 అవర్స్ నేను చెప్పిన విధంగా ఫాలో అయితే మీ లైఫ్ ఎవరి కంట్రోల్లో ఉండదు. మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు హ్యాపీగా ఉన్న కొన్ని రోజులైనా కూడా మనము వీ కెన్ ఈవెన్ లివ్ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ అనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అలాంటి లైఫ్ మీకైతే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మేము ఇంకా ఎన్నో కంటెంట్, వాల్యుబుల్ కంటెంట్తో మీకు మీ ముందుకు వస్తాము. మేము మా కష్టానికి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ అయినా కూడా ఎలిజిబుల్ అని మీరు అనుకుంటే ఖచ్చితంగా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.